ఈరోజు మనం శ్రీ గాయత్రి అమ్మవారు గురించి తెలుసుకుందాం. అమ్మ గాయత్రి అమ్మవారు ఎలా ఉంటారు? మనం ఎందుకు అమ్మవారిని పూజించాలి? శ్రీ గాయత్రీ దేవి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. ఆమెను వేదమాత అని పిలుస్తారు, ఎందుకంటే వేదాల మూలంగా భావించబడే గాయత్రి మంత్రం ఆమెదే. ఈ మంత్రం సృష్టి, శక్తి మరియు జ్ఞానానికి ప్రతీక. శ్రీ గాయత్రీ దేవి అన్ని వేదాల రక్షకురాలిగా, సృష్టికి పునాదిగా పూజించబడతారు. శ్రీ గాయత్రీ దేవి రూపం 5 ముఖాలతో ఉంటారు. ఇవి వేదాల 5 ప్రధాన భాగాలను సూచిస్తాయి. ఆమె రూపం 5 ముఖాల ద్వారా భక్తులకు దిక్సూచిగా ఉంటూ సర్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గాయత్రీ దేవికి 10 చేతులు ఉంటాయి. ప్రతి చేయిలో ఒక శక్తికి సంబంధించిన ఆయుధం ఉంటుంది. వీటిలో శంఖం, చక్రం, కమండలం, జపమాల, అక్షమాల వంటి ఆయుధాలు ఉంటాయి. ఇవి జ్ఞానం, శక్తి, ధర్మం మరియు శాంతికి ప్రతీకలు. ఆమె తలపై దివ్యమైన కిరీటాన్ని ధరించి ఉంటుంది. ఇది రాజశక్తి మరియు విశ్వ సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. ఆమె వాహనం హంస. హంస వివేకానికి, జ్ఞానానికి ప్రతీక. ఇది మంచి మరియు చెడు మధ్య ఒకేలా అనిపించే 2 విషయాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగల సంకేతాలు. గాయత్రీ దేవి సృష్టికి ఆధారం. సృష్టిలోని ప్రతి జీవికి రక్షణనిచ్చే శక్తి ఆమెదే. ఆమె జ్ఞానంతో నడిపిస్తూ ధర్మం మరియు నైతికతను నిలబెడుతుంది.